నేను భారతీయుడిని. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. మతి ఎంతో గతి అంతే. ఒకటి ఇంగ్లీషు, ఒకటి సంస్కృతం, ఇంకోటి వాడుక తెలుగు, ఇంకోటి కలోక్యల్ తెలుగు. భావం ముఖ్యమా, భాష ముఖ్యమా? సీమాంధ్ర ప్రాంత ప్రజలని బూతులు తిడితే బంగారు తెలంగాణ రాదు. దానికోసం పాలసీలు పెట్టండి, పాలసీల మీద వర్క్ చేయండి. మీరు ఎకరాకి ₹1,00,00,000 ఎలా సంపాదిస్తున్నారో తెలంగాణలోని ప్రతి రైతుకి ₹1,00,00,000 వచ్చేలా మీరు చేయండి. అలాగే నేను నాకు వేల కోట్లు సంపాదించుకోవడానికి రాలేదు. ప్రజాధనాన్ని కానీ ఎవరైనా దోచేస్తుంటే మటుకు నేను మటుకు ఊరుకోను. అట్నుంచి దూకే వాళ్ళు ఎవరు పెట్టను. నేను నా పార్టీలో చెప్తున్నా, ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఏ రంగానికి చెందిన వారైనా సరే, నా వ్యక్తిగత జీవితాన్ని గురించి విమర్శిస్తే నేను మీ వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీస్తాను. నాకు ఛానల్స్ లేవు, పత్రికలు లేవు. రాజకీయాల్లోకి చాలా ఇష్టంతో వచ్చాను. ఒక ప్రయత్నం చేయకపోతే సమాజం మాత్రం. నేను మీకు ఇచ్చే మాట కూడా మీరు ఇంత అభిమానంతో వచ్చారు, ఇంత ప్రేమతో వచ్చారు. మనకి వచ్చిన ప్రతి ఓటు అది నాకు ఒక 100 ఓట్లతో సమానం. నాకు అంత గుండెల్లో పెట్టుకున్నాను వచ్చిన ప్రతి ఎందుకు ఓటు. ప్లస్ ముందుకు ఓట్లు వచ్చినందుకు సంతోషించండి. కనీసం మిమ్మల్ని నమ్మి కొద్దిమంది వేశారు మీరు. దానికి నేను సంతోషిస్తున్నాను. దానికి ఇప్పుడు తెలుస్తుంది ఎవరు నిలబడతాడు, ఎవరు పారిపోతారో మీకు అర్థం అవుతుంది. నేను 5 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి సరదాకి రాలేదు. నేను ఏదో కూర్చోబెట్టి నన్ను అడిగారు చాలా మంది, ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక 4 వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు ఇది మన ఆఫీసు, ఎవరో దయాదాక్షిణ్యాలను ఇచ్చిన ఆఫీస్ కాదు. నా సొంత డబ్బుతో నా బిడ్డల భవిష్యత్తుని పణంగా పెట్టి, ఎందుకంటే నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ నేను పెట్టింది నా సమాజం కోసం పెడతాను. అలాంటి వాడిని అంటే నేను అందరూ వెళ్ళిపోయినప్పటికీ నేను ఒక్కనే కూర్చుంటాను. ఇక్కడ మీరందరూ వచ్చేవారు నేను వెయిట్ చేస్తాను, ఒక్కనే కూర్చుంటాను. మార్పు ఎందుకు రాదో నేను వచ్చి చూస్తాను. ఇంత మాత్రం పౌరుషం, ఇంత మాత్రం కసి, ఇంత మాత్రం పంతం లేకపోతే మనం ఎందుకు వస్తాం రాజకీయాల్లోకి? పారిపోవడానికి వస్తాం రాజకీయాల్లోకి. నిలబడటానికి, జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికి పెట్టాం పార్టీ. 100 మంది పోలీసులు వెళ్ళి జనసేనలో జాయిన్ అయిన మధుసూదన్ రెడ్డి గారి ఇంటికి మీదకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టారంటే పోలీస్ వ్యవస్థని, పోలీసులని ప్రయోజనం ఉంది. ప్రభుత్వం చేత ఆయుధం తప్ప వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కులు ఉండవు. తెలుగుదేశం నాయకులకి అందరికీ మీరు నన్ను ఎన్నోసార్లు అవమానపరిచారు. నేను మీ ఆత్మగౌరవాన్ని కాపాడాను. అవినీతి హెచ్చు మీరిపోయింది మీది, అడ్డగోలు దోపిడీ అయిపోయింది మీది. పాత దొంగైన ఒకరోజు దొరకమానంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఏదో మీకున్నది. దెబ్బ తిన్నా గాని, కోట పేల్చినా గాని, చొక్కా ఇప్పి గుండెల్ని చూపిస్తాం గాని వెనకంజనయ్యాం. మనం తిప్ప యువతరానికి సంపద విడిచిపెట్టాం. యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదలు తప్ప, కలలు 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 తప్ప, తిరిగితనం, మోసం తప్ప, కలలు కను కలలు కను కలలు కను కలలు కను కలలు కను. నా కుటుంబాన్ని వదిలొచ్చాను నేను. కుటుంబ వ్యామోహాలు లేవు. సొంత అన్నయ్య చిరంజీవి గారికి కాదని వచ్చాను నేను. నా జీవితం నా దేశానికి, నా ప్రజలకు అంకితం. సినిమాను వదిలేశాను నా దేశం కోసం, మీకోసం, మన కోసం. గోడల్ని బద్దలు కొట్టడానికి నేను వచ్చాను. అధికారం ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు, వ్యాపారాలు, యువతకి ఉద్యోగాలు లేవు. నా ఉద్దేశంలో రెడ్డి అంటే ప్రజల్ని కాపాడేవాడు కానీ ప్రజల్ని దోచేవాడు కాదు. ప్రతి ఒక్కరు మతాల్ని, కులాల్ని వేరు చేసి రాజకీయం చేస్తా ఉన్నారు. నేను రాయలసీమలో పుట్టలా, కానీ రాయలసీమ కోసం నా ప్రాణం వచ్చేస్తాను. ఎవరికి భయపడతావు, ఎవరికి భయపడతావు. పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ సమాజ శ్రేయస్సును కోరుకునేవాడు. ఇవన్నీ ఎప్పుడంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే దేశభక్తులు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే సమాజ శ్రేయస్సు. నరేంద్ర మోదీ గారు నా స్నేహితుడు కాదు, నరేంద్ర మోదీ గారు నా సొంత బంధువు కాదు. ఈ దేశ ముఖ్యమంత్రి గారు చాలా అన్యాయంగా నన్ను కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ఒక కులాన్ని నమ్ముకొని వచ్చాడన్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుదాం అనుకున్నా. మరి అందుకనే కదా మీరు పవన్ కళ్యాణ్ మీరు వెనకంటే తిరిగింది 2014 తెలుగుదేశం. ఈ కులాలు చూస్తేనే పవన్ కళ్యాణ్ జనసేన ఉంది, కానీ ఒక్క కులం చూస్తే జనసేన లేడు, పవన్ కళ్యాణ్ లేడు. మర్చిపోతాడే ముఖ్యమంత్రి గారు. ఒక మార్పుకి లక్షలాది మంది అవసరం లేదు, పట్టుమని 10 మంది సింహం గుండె వాళ్ళు కావాలి, షేర్ దిల్ ఉండేవాడు కావాలి. చాలా మనకి భారత్ మాతాకి